ఫోటోగ్రఫీ సినిమాటోగ్రఫీ ఇండస్ట్రీలో డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా నిజంగా తెలుగు వాళ్ళు గర్వించదగిన మాత్రమే భారతదేశం గర్వించదగిన ఒక సినిమాటోగ్రఫర్. స్టార్టింగ్ ఫ్రమ్ స్వాతి ముత్యం నుంచి మనకు టైమ్స్ మెమోరియల్ సినిమా ఇండస్ట్రీలో గుర్తున్న ఎన్నో సినిమాలు అండ్ గింబన్, జిమ్మి, డాలీ ఇవన్నీ లేని రోజుల్లో కూడా చాలా ఊహించని రీతిగా కెమెరా మూమెంట్స్ని ఇండస్ట్రీకి చూపించిన ఒక మంచి కళాకారుడు అని చెప్పాలి. సో ఫోటోగ్రఫీ రంగంలో సినిమాటోగ్రఫీ రంగంలో ఈయన చాలా మందికి గురువు, ఇన్స్పిరేషన్. సో ఆయనతో ఈరోజు ముఖాముఖిగా మాట్లాడటం ఇట్స్ గ్రేట్ బ్లెస్సింగ్. అదొక ఏమంటారు మాటలతో వర్ణించలేనంత అద్భుతమైన అవకాశం సార్. నాన్న ఎండి రఘు సార్. Camera is my pen. Camera is your pen, right? Pen. And lens is my nib. Lens is your nib. Party antam. Yes. Camera is my pen. Lens is my nib. Light is my ink. Yes. And I write. And we are true translators of director's vision. Thought process. Yes. అందుకని మాట మేము ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే సినిమాటోగ్రాఫర్ సార్ స్టోరీ విజువల్ స్టోరీ టెల్లర్స్ అంటుంది. మేము విజువల్ స్టోరీ టెల్లర్. సినిమాటోగ్రాఫర్ క్లాప్స్ పట్టడం అనేది అది నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే ఏదో ఒక రోజు గురువు గారి దగ్గర చేసి నేను కూడా అంతటి టెక్నీషియన్ అయ్యి అక్కడ చెప్పిన మాట అది టెక్నాలజీ పైన పూర్తిగా ఆధారపడ్డప్పుడు there will be a generation of idiots అనే ఒక saying కూడా ఉంటుంది. which smashes total world of అన్ని డిస్టర్బ్ చేసేసి ఇట్స్ థాట్. మరి ఫిలిం మేకర్ గా అవ్వాలి, కళ్ళు సినిమా తీయాలి, మీరు డైరెక్టర్ గా మారాలని అనుకుంటున్నాను. నేను సినిమాటోగ్రఫర్ గా మంచి పీక్ లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా రామానాయుడు గారు కళ్ళు స్క్రిప్ట్ ఇస్తూ కూడా చెప్పారు రఘు చేయొద్దు. అలాగే ఎంతమంది పెద్దవాళ్ళు చెప్పిన సినిమా చేశాను. మిడ్ నైట్ ఐ బికేమ్ కళ్ళు రఘు, ఎంవి రఘు. బట్ రిపర్కషన్ ఏంటంటే నాకు సినిమాలు తగ్గిపోయాయి. సక్సెస్ కొట్టాను, బట్ కెరీర్ దెబ్బతినేసి. బాపు గారు, విశ్వనాథ్ గారు, శ్రీకేత శ్రీనివాసరావు గారు, రాఘవేంద్ర గారు, కోదండరామరెడ్డి గారు, కె బాలచంద్ర గారు ఇలాంటి ఉత్తరుల మధ్యలో నేను ఎవరినండి ఎలా గెలుస్తానండి?